నైన్ టీవీ డిజిటల్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ. నర్సీపట్నం అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం నర్సీపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ప్రతిఘటన ధర్నాకు సంఘీభావంగా నర్సీపట్నంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న దళిత జాతిని విడదీయాలనే కుట్ర జరుగుతుందన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాముకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు శర్మండ వీరబాబు, దళిత కులాల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చెట్ల చలపతిరావు, ఏఎం జిల్లా కో కన్వీనర్ సేబ్రోల్ సల్మాన్ రాజు, డివిజన్ కార్యదర్శి కెడార్ మల్లేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చవల నాగేశ్వరరావు, డివిజన్ డిజిటల్ కన్వీనర్ ఎన్ చిరంజీవి, డివిజన్ కో కన్వీనర్ బి అప్పారావు, గోల్గొండ మండల కన్వీనర్ జువ్వల వరహాల బాబు, కార్యదర్శి బి అప్పారావు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిని. ఈరోజు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును మేము ఎప్పుడు గౌరవిస్తాము. ప్రజల సంక్షేమానికి సుప్రీంకోర్టు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. అయితే సుప్రీంకోర్టు ఆలోచించవలసింది ఏంటంటే, ఎస్సీ వర్గంలోని 59 కులాలు ఉన్నటువంటి 59 కులాలు ఉంటే 4 కేటగిరీలు విభజించడం అనేది ఎంతవరకు సమంజసం సుప్రీంకోర్టు మరోసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే మాలల్లోని 25 ఉపకులాలు ఉన్నాయి, మాదిగలోని 18 ఉపకులాలు ఉన్నాయి, రెల్లిల్లోనేమోని 12 ఉపకులాలు ఉన్నాయి, అలాగే ఆది ఆంధ్రాలో 5 కులాలు ఉన్నాయి. ఇలా 59 కులాలు ఉన్నాయి. వీళ్ళని కేవలం 4 కేటగిరీలుగా ABCDగా వివరిస్తే సుప్రీంకోర్టు ఏదైతే అనుకుంటుందో, ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయో అవి నిజంగానే వాళ్ళకి అభివృద్ధి జరుగుతాయా? ఈ విభజించడం వల్ల రిజర్వేషన్ అట్టడుగున్నటువంటి వర్గం వరకు అందుతుంది అనేది చేయాలి. నిజంగా అందరికీ ఎస్సీ వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనుకున్నప్పుడు 55 కులాలకి కూడా సుప్రీంకోర్టు తన తీర్పుని వెల్లడించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి అభ్యంతరంగా ఉందనేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఎంపీలు అలాగే జాతీయ ఎస్టీ నాయకులు వర్గీకరణ వ్యతిరేకంగా వర్గీకరణ ఉండకూడదన్న ఆలోచనతోనే ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. దానికి మద్దతుగా ఈ నర్సీపట్నంలోని దళిత సంఘాల ఐక్యవేదిక అందరూ ఏకస్తులై నర్సీపట్నం డివిజన్ ఆర్టీఓ గారికి ఈ యొక్క వినతి పత్రం ద్వారా సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి దళిత ప్రతినిధులందరూ రావడం జరిగింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒకటే ఉండాలని, ఏబీసీల వర్గీకరణ ఉండకూడదనే ఆలోచనతో మేమందరం కూడా ఈ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి ప్రభుత్వాలు స్పందించి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టుని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. దళితులు ఏదైతే ఉన్నారో వాళ్ళని విడదీసి వాళ్ళ మధ్య అనైక్యతను తీసుకొచ్చి తద్వారా దళితులు రాజ్యాధికారం దిశగా పయనించుకుంటా దళితులు విచ్ఛిన్నం చేస్తే కేవలం దళితులు ఓటు బ్యాంక్గా మలుచుకోవాలనేటువంటి ఇక పాలకులు, మనువాదులు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి ఈ కుట్ల ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు వారు రాష్ట్రాలు దళితులను ఏబీసీలుగా వర్గీకరించుకొచ్చినటువంటి ఒక సానుకూలమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ దేశ రాజ్యాంగంలోని ఏదైతే రిజర్వేషన్ ఉన్నటువంటి భద్రత ఉందో, షెడ్యూల్ కులాల యొక్క సమిష్టి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కానీ విడదీయడానికి కానీ ఎటువంటి అధికారాలు రాష్ట్రాలకు లేవని, రాజకీయ పార్టీలకు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పు